హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ వచ్చేసి దాబా స్టైల్ మేథీ చామన్ కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీలోకైనా రైస్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసేయండి. ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకొని ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మెంతు ఆకు ఉంటుంది కదండి, రూట్స్ ఏమీ లేకుండా ఓన్లీ ఆకు వరకే తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చేదు అనేది లేకుండా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ప్యాన్లో మీడియం సైజు ఉన్న ఆనియన్ ఒకటి తీసుకోండి. మీడియం సైజు టమాటోని కూడా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ కూడా 2-3 వేసుకోండి. 9-10 జీడిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత 2 to 3 minutes లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కొంచెం కుక్ అవుతాయి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్క, 7-8 గార్లిక్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టి కూల్ చేసుకోవాలండి. కూల్ చేసుకొని మిక్సీ వేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. 2-3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ వేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది అనుకుంటే ఈ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలుతుందండి. ఒక 2 to 3 minutes కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్. నెక్స్ట్ 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసానండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. అడుగంటుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మెంతు ఆకు ఉంది కదండి, అది యాడ్ చేసేసుకోండి. ఇది పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వకపోతే చేదొచ్చేస్తుందండి. ఆకు అనేది క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నవి ఆకును వేసుకొని మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకోండి. లిడ్ పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి.
కొంచెం కుక్ అవ్వాలండి. 3 to 4 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి. అప్పుడే మనం తురిమి పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కసూరి మేతి అండి. ఒక 1 స్పూను కసూరి మేతి తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. మీ దగ్గర కసూరి మేతి అవైలబిలిటీ లేకపోతే మెంతు ఆకుని ఏ ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకొని క్రిస్పీగా వచ్చే వరకు దాన్ని యాడ్ చేసేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. కసూరి మేతి అనేది ఖచ్చితంగా వేయాలి ఈ రెసిపీలో. వేసుకొని మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. నెక్స్ట్ ఇందులోకి నేను 1 స్పూను ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక అవైలబిలిటీ లేకపోతే పాల మీద మీగడి అయినా పెరుగు మీద మీగడ ఉంటుంది కదండి ఫ్రెష్ది, అదైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 to 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. దాబా స్టైల్ మేతి చామన్ కర్రీ రెడీ అయిపోయిందండి. అన్నంలోకైనా రోటీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ కాంబినేషన్. మేతి చామన్ కర్రీని ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.